అది కాదే ఈలోగా మధు వస్తే అబ్బా ఆ మధు వస్తే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ఇలా కూర్చోండి. కూర్చోమంటుంటే ఏమండి, ఇప్పుడు ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీకు నా వేలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇప్పుడు మీకు నా మాటలు తప్ప ఇంకే మాటలు వినపడడం లేదు. ఏమీ వినపడడం లేదు. ఇప్పుడు మీరు సీత మొగుడు కాదు, రాధ మొగుడివి. నేను సీత మొగుడిని కాదు, రాధ మొగుడు. రాధ మొగుడిగా నటిస్తున్నారంతే. అతగాని ఏమనుకుంటారు? మాట్లాడానండి. ఒప్పుకుంటే అసలు ఆ మొదలు తెక్కి మనిషి. నన్ను కానీ రాధగారితో చూస్తే నీ ఫ్రెండ్ జీవితం ఏమో ఆలోచించు. అంత శిక్ష ఏదైనా తీసుకున్నానండి. అది కాదే, లేకుండా ఇంట్లో మొత్తం ఎట్లా పడుతుంది? నేను ఎక్కడికి వెళ్తానండి? మీ ఎదురుగానే ఉంటాను కదా. చూడండి, అందరూ ఉన్నప్పుడు మాత్రమే మీరు రాధమ్మడు, సరేనా? ఏమిటండి ఇదంతా? మన దేవుడండి. డైరెక్షన్ మొత్తం మీ ఆవిడ. మనం నటులు ఏమండి ఆ దళితులు లేదు. వైద్య మా ఇంట్లో చూస్తున్నాడు. సైన్స్ దేనికి అంటే అది ఇట్లా కరెంట్ తీసిపోయిందండి. అది వేయడానికి వచ్చారు. నేను బయట ఉంటే లోపల ఫీజు ఎట్టేస్తాడో చేశానండి. కరెంట్ వచ్చిందో లేదో చూద్దామని లోపలికి ఎట్టేశాను. ఆ మాట చెప్పడానికి అంతలో నసులుతావు. నాకు ఆ ఇరు గదుల్లో పడుకోవడం ఇష్టం ఉండదు. ఆ మంచం తెచ్చి పెట్టి హాయిగా పడుకుంటా. ఫ్యాన్ కూడా అసలు అలాగే బాబాయ్ గారు. ఇక్కడ వరండా ఇక్కడే బాగుంటుందండి. నాకు ఇక్కడే బాగుంటుందమ్మా. వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకో? అది కాదండి, ఇది కామన్ ప్లేస్. ఎవరికే అనుకున్నాను అన్నట్టు నీ ఆయన కనపడట్లేదు. ఏం చేస్తుంటే ఏమో నాకేం తెలుసు. అంటే ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో నాకు తెలియదండి. అనుకుంటానే ఉన్నా. నసపరిచలాగా పారిపోండి. ఏమనుకోకండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. ఈసారి కరెంట్ తీసుకుపోతే అతను పిలవబాక, నన్ను పిలు. లాయర్ గా ఫీజు తీసుకోవడమే కాదు, కరెంట్ తీసుకుపోతే ఎట్ట గెలవదు బాగా తెలుసు. ఇలా అనవసరంగా భయపడితే 2 కోట్లు గోవింద ఆస్మానికి వెళ్ళిపోతాను. నా జీవితానికి ఏం కాదు కానీ మీరేంటి కనిపిస్తూ ఉన్నారు. కాస్త పాత్రలో దూరి నాటకాన్ని రక్తి కట్టించండి చాలు.